ట్రైన్ జర్నీ చేయడానికి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. సో మన ట్రైన్కి వచ్చేసి జూన్ 22వ తేదీన వచ్చేసి మనకు ఎల్హెచ్బి కోచ్ అయితే ఇచ్చినారు. సో మనల్ని పుల్ చేసే లోకోమోటివ్ వచ్చేసి WP7 లోకోమోటివ్ అయితే మనల్ని పుల్ చేస్తుంది. ట్రాక్ స్పీడ్ వచ్చేసి మనకు 130 స్పీడ్ లిమిట్ అయితే ఉంది. సో మన ట్రైన్ అయితే ఇంకా అయితే 130 టచ్ చేయలేదు. సో 110 అయితే లాకెళ్తున్నాడు అంతే. వచ్చేసి మనకు మెయిన్ లైన్ అయినా మనకు వచ్చేసి హౌరా చెన్నై మెయిన్ లైన్ అయితే మనైతే ట్రావెల్ చేస్తున్నాము. సో మన ట్రైన్ కూడా ఆ రూట్లోనే ట్రావెల్ చేస్తున్నాం చెన్నై సెంటర్ వరకు. రెండోసారి అయితే మన పాటలీపుత్ర సూపర్ ఫాస్ట్ సెక్టర్ అనేది మనైతే ఓటాక్ అయితే చేస్తున్నాము. గట్టిగా పడిపోయినాయి. సో ఈ బ్రాంచెస్ కూడా మనకు హెయిర్ అయితే ఫుల్ వచ్చేస్తుంది. అక్కడ బోల్ట్ ఏదో ఇరిగిపోయినది. సో దానివల్ల అయితే కొంచెం లేట్ అవుతుంది. క్రౌడ్ చూడండి ఏ విధంగా ఎక్కుతున్నారు. మొత్తం జనరల్ సరిపోలే అయినా కానీ వేసుకొక్కుతున్నారు. హాయ్ గాయ్స్, హీరో వచ్చేసి మనం వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి మనం అయితే ఎంజీఆర్ చెన్నై సెంటర్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో అది కూడా ఎంతో ఫేమస్ అయిన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనమైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్ నుంచి చెన్నై సెంటర్ వరకు అయితే డైలీ అయితే రన్ అవుతుంది. ట్రైన్ జర్నీ చేయడానికి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. సో మన ట్రైన్కి వచ్చేసి జూన్ 22వ తేదీన వచ్చేసి మనకు ఎల్హెచ్బి కోచ్ అయితే ఇచ్చినారు. సో అందుకనే ఇన్ని రోజులు అయితే వెయిట్ చేశాను. సో ఈరోజు వచ్చి మనకు ఫస్ట్ రన్ అయితే మనైతే చేయబోతున్నాము. విజయవాడ జంక్షన్ నుంచి ఎంజీ సెంటర్ వరకు ఫుల్ ట్రైన్ అయితే మనైతే చేస్తున్నాము. వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి 3 ట్రైన్లు అయితే ఉంటుందండి. 3 సిస్టర్ అని కూడా ప్లస్ అవుతుంది. సో ఒక్కొక్క రూట్లో అయితే వెళ్తుంది. సో ఒకటి వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్ నుంచి విశాఖపట్నం వరకు అయితే వెళ్తుంది రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు శాతవాహన ఎక్స్ప్రెస్ ట్రైన్ అది వచ్చేసి సో విజయవాడ జంక్షన్ నుంచి మనకు వచ్చేసి కాచిగూడ వరకు అయితే ఉంటుంది శాతవాహన ఎక్స్ప్రెస్ ట్రైన్. ఆ ట్రైన్ నుంచి రీసెంట్గా వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి కాచిగూడ వరకు అయితే డైవర్ట్ చేసినారు. సో థర్డ్ సిస్టర్ అయినా మన వచ్చేసి పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. సో ఇది వచ్చేసి మనకు విజయవాడ నుంచి ఎంఏ చెన్నై సెంటర్ వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. అంతే వెళ్ళి మనకు మార్నింగ్ బయలుదేరి విజయవాడ నుంచి మళ్ళీ నైట్కి అంతా మనకైతే తిరిగి వచ్చేస్తుంది 3 ట్రైన్లు. సో ఒక ట్రైన్ అయితే మనైతే ఈరోజు అయితే ఎల్హెచ్బి రన్ అదైతే మనైతే చేయబోతున్నాము. అది కూడా మోస్ట్ ఫేమస్ అయిన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది మనైతే ట్రావెల్ చేయబోతున్నాము. ట్రైన్ ఇప్పుడు స్టార్ట్ చేసినారంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు జూలై 1, 1992లో అయితే స్టార్ట్ చేసినారు. సో ఈ ట్రైన్ ఓల్డ్గా చూసుకుంటే దాదాపు 32 సంవత్సరాలు ఓల్డ్ అయితే ఉంది. ట్రావెల్ కిలోమీటర్స్ చూసుకుంటే దాదాపు 430 కిలోమీటర్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది విజయవాడ నుంచి చెన్నై వరకు. సో యావరేజ్ టైం కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 6 గంటల 50 నిమిషాలు అయితే పడుతుంది. వచ్చేసి 2 స్టేట్ల మధ్యలో తిరుగుతుంది. ఒకటి వచ్చేసి ఆంధ్ర, ఇంకోటి వచ్చేసి మనకు తమిళనాడు. సో తమిళనాడులో చూసుకుని మనకు వచ్చేసి లాస్ట్ స్టాప్ ఎంఏ చెన్నై సెంటర్ మాత్రమే అయితే ఉంటుంది. మిగతా స్టాప్లో వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి మన ఆంధ్రలో అయితే ఉంటుంది. మన ట్రైన్కి పినాకిని పేరు ఎలా వచ్చిందంటే మన ట్రైన్ వచ్చేసి పెన్నా రివర్ మీద అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. సో ఆ పెన్నా రివర్ వచ్చేసి మనకు ఒకప్పుడు వచ్చేసి మనకు పినాకి రివర్ అని పిలిచేవారు. ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్లో మాక్సిమం వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ 1లో అయితే ఉంటుంది. ఇక్కడికైతే వెళ్ళిపోదాం. మనం వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం 10 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో మనం అయితే లోపలికి వెళ్ళిపోదాము. మన ట్రావెల్స్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12711 విజయవాడ నుంచి చెన్నై వరకు వెళ్ళే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. మనం వచ్చేసి టెర్మినల్ 1లో అయితే ఉన్నాం కదా, ఈస్ట్ టెర్మినల్ 1. సో ఇక్కడ కానీ చూసుకుని మనకు వచ్చేసి డిస్ప్లే బోర్డ్ అయితే ఒకటైతే ఉంది. అలాగే టికెట్ వెండింగ్ మిషన్ అయితే ఉన్నది. అలాగే ఒక చిన్న వెయిటింగ్ హాల్ కూడా అయితే ఉంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1లో అయితే రెడీగా అయితే ఉంది. ఎల్హెచ్బి కోచెస్ ఇక్కడ చూసుకుంటే పాత కోచెస్ అయితే ఒకటి పెట్టినారు. వచ్చేసి మనకు సెకండ్ సిటీ బుకింగ్ వచ్చేసి మనకు D1 నుంచి D9 దాకా అయితే ఉంటుంది. కాకపోతే మనకు D8, DE1 ఒకటి అయితే పెట్టినారు. సో మొత్తం అయితే ఇలాగైతే ఉంది సెకండ్ సిటీ బుకింగ్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకు అన్రిజర్వ్ కోచ్ 25 కోచ్ అయితే పెట్టినారు. సో మ్యాక్సిమం ఇక్కడ విజయవాడలో అయితే ఫుల్ అయిపోయింది. సో ఈసారి మనం వచ్చేసి ఏసీ చైర్ కార్లు అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో నా కోచ్ పొజిషన్ వచ్చి C2 అయితే వచ్చింది. అక్కడికి వెళ్ళిపోవాలి. సో ఫేమస్ అయిన ట్రైన్ వచ్చేసి మనకు పాత కోచ్లు అయితే సగం అయితే పెడేస్తున్నారు. సగం కాదు, ఒక 70% పాత కోచ్లు, మిగతా వచ్చేసి అక్కడక్కడ కొత్త కోచ్లు అయితే పెట్టినారు ఈ ట్రైన్కి. వచ్చేసి మనకు కొత్తది కనబడుతుంది కదా, కాకపోతే ఇది వచ్చేసి మనకు 19 కోచ్ 25 కోచెస్ అయితే కాదు. వచ్చేసి D1 కోచ్ వచ్చేసి మనకు 25 కోచెస్ అయితే ఇచ్చినారు. ఇది ఒకటి 25 ఒకటి ఇది ఒకటి దాకా అనిపించింది నాకైతే. వెనకాల జనరల్ వచ్చేసి మనకు అది కూడా 25 కోచెస్. సో మన కోచ్ వచ్చేసి C2. సో ఇదే అనుకుంటా. కోచ్ వచ్చేసి 25 కోచ్ అయితే ఇచ్చినారు ఏసీ చైర్ కారు. సో C1 అయితే చూద్దాం. సో C1 కూడా మనకు వచ్చేసి ఏసీ చైర్ కార్ వచ్చేసి మనకు 25 కోచ్ అయితే ఇచ్చినారు. వచ్చేసి మనం చెప్పాల్సిన పని లేదు, మ్యాక్సిమం అయితే ఫుల్ అయిపోయింది. ట్రైన్ పెట్టిన 10 నిమిషాలకి మొత్తం అయితే ఫుల్ అయిపోయింది చూసుకోవచ్చు. రోడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు 2 రిజర్వ్లో.
మనల్ని పుల్ చేసే లోకోమోటివ్ వచ్చేసి WP7 లోకోమోటివ్ అయితే మనల్ని పుల్ చేస్తుంది. సో ఫుల్గా వచ్చేసి మనకి ఈ లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వరకు. సో మళ్ళీ చెన్నై సెంట్రల్లో మనకు వచ్చేసి వేరే లోకోమోటివ్ అయితే వస్తుంది. ఫ్రంట్లో లోకోమోటివ్ కానీ చూసుకుంటే WP7 లోకోమోటివ్ లాలాగూడ సంబంధించిన లోకో ఇది, సౌత్ సెంట్రల్ సంబంధించిన లోకో ఇది. సో ఆ పక్కన చూసుకుంటే మనకు వచ్చేసి ధన్బాద్ అల్పూజా ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది, బొక్కారో ఎక్స్ప్రెస్ ట్రైన్. నెంబర్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళేటప్పుడు 12711. అదే చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ జంక్షన్కి వచ్చేటప్పుడు నెంబర్ చూసుకుంటే 12712 పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇక్కడ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి చెన్నై వెళ్ళేటప్పుడు చూసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి మనకు 14 స్టేషన్ అయితే మన ట్రైన్కి అయితే హాల్టింగ్ అయితే ఉంది. సో మొత్తం అయితే కవర్ చేద్దాం ఈ ట్రైన్ జర్నీలో. ఇక్కడగా చూసుకుంటే మనకు వచ్చేసి స్లైడింగ్ డోర్ అయితే ఉంటుంది. కోచ్ వచ్చేసి C1లో అయితే వచ్చింది, 54 అన్నారు. అక్కడికి వెళ్ళిపోదాము. సో మనకు సిట్టింగ్ అని చూసుకుంటే 3+2 సిట్టింగ్ అయితే ఉంది. 54 ఇదే నాకు విండో సీట్ అయితే వచ్చింది. కోచ్ దగ్గర చూసుకుంటే మనకు వచ్చేసి ఛార్జింగ్ సాకెట్ వచ్చేసి మనకు 2 అయితే ఉంది. అలాగే వచ్చేసి మనకు LED లైట్ కూడా ఒకటి అయితే ఉంది. ఇప్పుడైతే పని చేయలేదా. సో పైన చూసుకుంటే మనకు వచ్చేసి లగేజ్ పెట్టడానికి ఈ బాక్స్ అయితే ఉంది, అలాగే ఆ బాక్స్ అయితే ఉంది. సో కోచ్ అయితే మాత్రం చాలా ఇంటికి అయితే మెయింటైన్ చేస్తున్నారు. కొత్త కోచే కదా ఇది. ఆపరేట్ చేసేది వచ్చేసి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు అయితే ఆపరేట్ అయితే చేస్తున్నారు. వచ్చేసి మార్నింగ్ విజయవాడలో 6:10కి స్టార్ట్ అయ్యి అలాగే ఎంఈఓ చెన్నై సెంట్రల్కి వచ్చేసి మనకు మధ్యాహ్నం 1:05కి అయితే రీచ్ అవుతుంది. మనకు చూసుకుంటే కరెక్ట్గా 6:15 మనకు వచ్చేసి కరెక్ట్గా ఆన్ టైం వచ్చి డిపార్చర్ అయిపోతుంది మనకు. సో మన ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZDA. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు తెనాలి జంక్షన్. అంతా వచ్చేసి మనకు విజయవాడ పార్సల్ ఏరియా. సో ఇక్కడ కూడా చూసుకున్న మనకు వచ్చేసి బ్యూటిఫుల్ WP7 లోకోమోటివ్ అయితే ఉంది. సో ఈ పక్కంతా చూసుకుంటే మనకైతే కొత్త కోచ్లు చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఈ పక్క చూసుకుంటే ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం ఇది. సో ఇది వచ్చేసి మనకు ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. వచ్చేసి మనకు విజయవాడ బస్ స్టాండ్. సో దాన్ని దాటుకొని ఒక బ్రిడ్జ్ దాటుకుంటే మనకైతే కృష్ణా రివర్ అయితే వస్తుంది. SMT బెంగళూరు పాట్లిపుట్ట ఎక్స్ప్రెస్ అయితే మనం ఓవర్టేక్ అయితే చేస్తున్నాము. జనరల్లో చూడండి ఒక రేంజ్లో అయితే ఉన్నారు ఈ ట్రైన్లో కూడా. జనరల్ స్లీపర్లో ఒక రేంజ్లో అయితే ఉన్నారు క్రౌడ్గా చూసుకుంటే. సో ఇప్పుడు మనం వచ్చేసి కృష్ణా కెనాల్ జంక్షన్ స్టాప్ అయితే కొడుతున్నాము. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు మనకు.
కోచింగ్ తయారు చేసి వచ్చేసి మనకు చెన్నైలో అయితే తయారు చేసినారు. ఏప్రిల్ 2025 అయితే తయారు చేసినారు. వచ్చేసి తెనాలి జంక్షన్కి అయితే వచ్చేసింది. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు. జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 18 నిమిషాలు లేట్గా అయితే వచ్చేసింది. సో ఇక్కడ స్టాప్ చేసి మనకు 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో లాగా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ నుంచి మనకు రేపల వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అలాగే వచ్చేసి మనకు గుంటూరు జంక్షన్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. వచ్చేసి మనకు మెయిన్ లైన్ అయినా మనకు వచ్చేసి హౌరా చెన్నై మెయిన్ లైన్ అయితే మనమైతే ట్రావెల్ చేస్తున్నాము. సో మన ట్రైన్ కూడా ఆ రూట్లోనే ట్రావెల్ చేస్తుంది చెన్నై సెంటర్ వరకు. మన ట్రైన్ వచ్చేసి తెనాలి జంక్షన్ నుంచి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ట్రైన్ వచ్చేసి తెనాలి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు నిడమరోలు. సెకండ్ స్టాప్ అయినా నిడుబ్రోలోకి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఆల్రెడీ మనకైతే సిగ్నల్ ఇంకా అయితే రాలేదు. మన ట్రైన్ వచ్చేసి నిడుబ్రో నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ మనకు బాపట్ల. సో నిడుబ్రో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NDO. సో దాదాపు 19 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది మన ట్రైన్ నిడుబ్రోలకి. వచ్చేసి వాటర్ బాటిల్ వచ్చేసి 1 లీటర్ వాటర్ బాటిల్ 15 రూపాయలకి ఇచ్చినారు. యాక్చువల్గా రేట్ వచ్చేసి 15 రూపాయలకి అమ్ముతారు. కొంతమంది వచ్చేసి 20 రూపాయలకి అయితే అమ్ముతారు ఈ వాటర్ బాటిల్ని. సో మనకైతే ఇటు MRP చూసుకోవచ్చు. మనకు వచ్చేసి 15 రూపాయలు అయితే ఉంటుంది. సో మనం అదే రేట్ ఇవ్వచ్చు. ఏ వాటర్ బాటిల్ అయినా మనకు వచ్చేసి IRTCలో వచ్చేసి మనకు 15 రూపాయలు మాత్రం అయితే ఉంటుంది. మీ దోస్తు ట్రైన్ వచ్చేసి బాపట్లకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మన ట్రైన్ వచ్చేసి 22 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. జనరల్ పరిస్థితి చూడండి, ఒక రేంజ్లో అయితే ఉన్న క్రౌడ్ కానీ చూసుకుంటే. మనం వచ్చేసి బాపట్ల నుంచి అయితే బయలుదేరి ఉన్నాము. సో నెక్స్ట్ స్టాప్ మనకు చీరాల. సో బాపట్ల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPP. సో ఆల్మోస్ట్ మన ట్రైన్ వచ్చేసి మెయిన్ లైన్ అయితే ఉంటుంది. సో వెల్కమ్ టు చీరాల. సో చీరాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CLX. సో ఇక్కడ కూడా మన ట్రైన్కి అయితే క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు. సో అసలే వచ్చేసి మనకు వీకెండ్. సో అందుకే క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు ట్రైన్కి.
వచ్చేసి చీరాలకి దాదాపు 20 నిమిషాలు లేట్గా వచ్చేసింది. సో 20 నిమిషాలు మనకైతే డిలే అయితే నడుస్తుంది మన ట్రైనింగ్ అని చూసుకుంటే. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. ట్రాక్ స్పీడ్ వచ్చేసి మనకు 130 స్పీడ్ లిమిట్ అయితే ఉంది. సో మన ట్రైన్ అయితే ఇంకా అయితే 130 టచ్ చేయలేదు. సో 110 అయితే లాకెళ్తున్నాడు అంతే. మన ట్రైన్ వచ్చేసి చీరాల నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ అవర్స్ మనకు ఒంగోలు. సో వెల్కమ్ టు ఒంగోలు. సో ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. సో ఒంగోలుకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో మన ట్రైన్కి అయితే క్రౌడ్ అయితే మొత్తం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ కూడా. సో ఆ పక్క చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్లో కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ఏం ట్రైన్ కోసం తెలుసా, విక్రమసింహపురి ఎక్స్ప్రెస్ ట్రైన్ కోసం అయితే అక్కడ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. బాబా 2 ట్రైన్లు ఒకేసారి అరైవల్ అయింది ఒంగోలుకి. అసలు ఆ ట్రైన్లో కూడా క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే ఉన్నారు. వచ్చేసి ఒంగోలుకి వచ్చేసి మనకు 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో డిలే అయితే కొద్దిగా తగ్గించినాడు. సో ఇంకా అయితే మనకైతే 130 అయితే రచ్ చేయలేదు. మన జర్నీ వచ్చేసి దాదాపు 138 కిలోమీటర్తో కంప్లీట్ అయితే చేసుకున్నాము విజయవాడ నుంచి ఒంగోలు వరకు. వచ్చేసి మనం ఒంగోలు నుంచి చెన్నై సెంటర్ వరకు చూసుకుంటే ఇంకా వచ్చేసి మనకు 293 కిలోమీటర్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది.
ఇప్పుడే మనల్ని వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ అయితే చేసింది. కేరళ ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 7 గంటల డిలే అయితే నడుస్తుంది. సో దానివల్ల వచ్చేసి మనకు నారాయణ తీసుకొచ్చి మనం మ్యాక్సిమం అయితే ఆ ట్రైన్ అయితే ముందైతే పంపించేస్తారు. సో ఇప్పుడు మనం వచ్చేసి టంగుటూరు రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. వాష్రూమ్గా చూసుకుంటే ఇది పర్లేదు, బాగానే నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నాం. చూడండి కింద మ్యాట్ వేసిన నీట్గా అయితే మెయింటైన్ చేస్తాం. మనకు వాటర్ కూడా అయితే వస్తుంది. ఊరికి లైట్గా ప్రెస్ చేసాను, మనకైతే వాటర్ అయితే కొంచెం ఫుల్గా అయితే వస్తుంది. వచ్చేసి సింగరాయకొండకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే దిగినది సింగరాయకొండ కూడా. సో ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 24 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది సింగరాయకొండకి. అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే దిగినారు సింగరాయకొండలో కానీ చూసుకుంటే. సో మళ్ళీ అయితే మనకు సింగరాయకొండలో మళ్ళీ ఫుల్ అయిపోయింది జనరల్ కానీ చెప్పాలంటే. ఎక్కడా దిగుతాను, ఇదంతా తెలిసిందే కదా మీకు అంతా. ట్రైన్ వచ్చేసి సింగరాయకొండ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రోడ్స్ కూడా వచ్చేసి SKM. సో ఇక్కడ నుంచి 10 అయిన తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు కావాలి. మన ట్రైన్ వచ్చేసి కావాలకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో ప్లాట్ఫామ్ వచ్చేసి మన టాపక్ అయితే వచ్చింది. సో ఈ పక్క అంటే మనకు వచ్చేసి రాజధాని ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది, దానికోసం అయితే పక్కనే ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి రాజధాని ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఓవర్టేక్ చేసుకుని అయితే వచ్చింది. వచ్చేసి కావాలకి అయితే వచ్చేసింది. ఇక్కడ కూడా మనకైతే క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో అలాగే దిగిన వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు, అలాగే ఇక్కడ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. నేను వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ముందు వస్తుంది అనుకున్నా, కానీ వందే భారత్ ట్రైన్ ఓవర్టేక్ చేసుకుని రాజధాని ముందు అయితే వచ్చింది. క్రౌడ్ చూడండి ఏ విధంగా ఎక్కుతున్నారు, మొత్తం జనాలు సరిపోలే ఆయన వేసి కొక్కుతున్నారు. వచ్చేసి కావాల నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆఫీస్ మనకు బెటర్కుంటా. MGR చెన్నై సెంట్రల్ విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. వచ్చేసి బెటర్కుంటకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ స్టాప్ చేసి మనకు 2 నిమిషాలు. సో ఇక్కడ మన ట్రైన్ దాదాపు 25 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది మనకు బెటర్కుంటకి. సో బెటర్కుంటలో కానీ చూసుకుని మనకు వచ్చేసి మన ట్రైన్ మెయిన్ లైన్లో ఉంది. కొంచెం స్పీడ్ అయితే లాగేసుకుని ముందుగా తెగేద్దాము. సిటీ బుకింగ్లో కానీ చూసుకుంటే మనకైతే క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు. రిజర్వేషన్ నెల జనరల్ నెల అంత ఫుల్గా అయితే ఉన్నారు. వచ్చి మన ట్రైన్ వచ్చేసి మెయిన్ లైన్ అయితే ఉంది, ఏమైతే క్రాసింగ్ అయితే పెట్టలేదు. సో మన ట్రైన్ వచ్చి హెయిర్ అయితే ఫుల్గా అయితే బయటకు వచ్చేస్తుంది. సో దానివల్ల మనకు వచ్చేసి బ్రేక్స్ ఆటోమేటిక్గా పడిపోయినాయి. సో ఇప్పుడు ఆన్ చేసేప్పుడు మనకు వచ్చి హెయిర్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది. అక్కడ బోల్ట్ ఏదో ఇరిగిపోయినది. సో దానివల్ల అయితే కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడే దాదాపు 10 నిమిషాల దాకా అయితే పెట్టారు. ఈ ట్రైన్ వచ్చేసి మనకు 3 అవర్స్ లేట్లో అయితే నడుస్తుంది. ఆయన ఈ ట్రైన్ అయితే పక్కన పడేసి మన ట్రైన్ అయితే ముందు అయితే పంపిస్తున్నారు. సో మన ట్రైన్కి వచ్చి అక్కడ హెయిర్ ఎక్కువ రావడం వల్ల మన ట్రైన్ అయితే కొంచెం నిలిచిపోయింది. సో మళ్ళీ అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. మళ్ళీ అయితే పంపించాను మన ట్రైన్ని. ఈ ట్రైన్ మన వెనకాలే వస్తుంది.
అక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఎర్నాకుళం హదరం నిజాముద్దీన్ ట్రైన్ అయితే ఉంది. సో ఇటర్న్ వచ్చేసి మన కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్కి. సో ఇప్పుడు వచ్చేసి దీనికి టెర్మినల్ అయితే మార్చేస్తున్నారు. షాలిమార్ బదులు మళ్ళీ హౌరాకి అయితే వెళ్తుంది ట్రైన్. సో ఇదంతా వచ్చేసి మనకు పెన్నా రివరు. సో మన ట్రైన్ వచ్చేసి నెల్లూరుకి అయితే వచ్చేసింది. దాదాపు 45 నిమిషాలు లేట్లు అయితే వచ్చింది నెల్లూరుకి. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మన ట్రైన్కి అయితే బోర్డింగ్ అయితే చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. సో నాకు తెలిసి నెల్లూరునే చాలా ఫుల్గా అయితే బోర్డింగ్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి నెల్లూరుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో నెల్లూరు తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు గూడూరు జంక్షన్. సో నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఎల్ఆర్. సో ఇక్కడికి వచ్చింది మనకు 2 నిమిషాలు కాస్త 5 నిమిషాలు అయింది, 50 నిమిషాలు అయితే అయింది మన ట్రైన్ కానీ చూసుకుంటే. సో మన ట్రైన్ వచ్చేసి నెల్లూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా అయితే మనకైతే 130 అయితే టచ్ చేయలేదు. వచ్చేసి గూడూరు జంక్షన్కి దాదాపు 49 నిమిషాలు లేట్గా అయితే వచ్చేసింది. సో ఇక్కడ కూడా అంతే, మన ట్రైన్కి క్రౌడ్ ఫుల్లింగ్ అయితే మామూలుగా జరగట్లేదు. అలాగే దిగేది కూడా చాలా ఫుల్గా అయితే దిగుతున్నారు. ఇప్పుడు వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. సో నెక్స్ట్ ఆఫీస్ మనకు నాయుడుపేట. సో ఈ గూడూరు జంక్షన్లో చూసుకుని మనకు వచ్చేసి రేణిగుంట వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. సో మనకు అక్కడ కనబడుతుంది కదా, అదంతా వచ్చేసి మనకు రేణిగుంట వెళ్ళాలండి. ఇదంతా వచ్చేసి నాయుడుపేటకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ 2 నిమిషాలు అయితే ఉంటుంది.
సో ఈ పక్క చూసుకుంటే మనకు వచ్చేసి సదరన్ రైల్వేస్ వాళ్ళది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మొత్తం దిద్దుకొని చూసుకుంటే 25 కోచెస్ అయితే ఇచ్చిన్నారు. సో మన ట్రైన్ చేసి నాడిపేట నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ ప్లేస్ మనకు సులూరుపేట. లొకేషన్ కోడ్ వచ్చేసి NYP. ఇంకా దీనికైతే లోకోమోటివ్ అయితే లేదు. సూలూరుపేటకి అయితే వచ్చేసింది. సో సూలూరుపేటలోకి మన ట్రైన్ స్టాప్ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో సూలూరుపేటలో చూసుకుంటే మనకు వచ్చేసి శ్రీహరికోట చాలా దగ్గర అయితే ఉంటుంది. సో మనకు రాకెట్లు కూడా అక్కడి నుంచి అయితే పంపిస్తారు. సిటీ కూడా ప్లేస్ దాన్ని వచ్చేసి సూలూరుపేట నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SPE. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 51 నిమిషం డిలే అయితే నడుస్తుంది. సో సూలూరుపేట నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు చెన్నై సెంట్రలే. మనం వచ్చేసి ఆంధ్ర నుంచి తమిళనాడు కూడా ఎప్పుడైతే ఎంట్రీ పూసినాము. సో ఇప్పుడు వచ్చేసి మనం కవరపేట రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. అయితే మన ట్రైన్ వచ్చేసి 10 నిమిషాలు డిలేతో మనకు వచ్చేసి MGR చెన్నై సెంటర్కి అయితే రీచ్ అయిపోయింది. సో వీడియో సెకండ్ లైక్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫైనల్గా వచ్చేసి మనం అయితే చెన్నైకి అయితే రీచ్ అయిపోయినాము.